హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అనుకున్నది ఒకటి, అయ్యేది ఇంకొకటి అన్నట్టే ఉంటుంది. నేనైతే గనక పొద్దున్న లేస్తానే 10 కల్లా ఒక 3 బ్లౌజులు కుట్టేసి, బ్రష్ చేసుకొని, టిఫిన్ తినేసి, మంచిగా అవి హెమ్మింగ్ చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ కూర్చుందాం అనుకుంటా గానీ, అయ్యిందిలే, పెట్టిందిలే. లెయ్యడమేమో 6:30కే లెగిసాను. లెగిసిన తర్వాత కొంచెం కాఫీ పెట్టుకొని తాగి అట్లా ఇట్లా అని 7 అయిపోయింది. పాప స్కూల్ తెరిసారు కాబట్టి, ఇంక పాప స్కూల్‌కమ్మా పూరి చేస్తావా? చాలా రోజులైపోయిందిగా అనలకల్లా పూరి, చట్నీ ఇవెలా చేసేసరికి టైం ఇంత అయిపోయింది. కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని, అన్నీ సర్ది పెట్టుకొని చేసుకునేకల్లా టైం 11 అయిందండి. ఇప్పుడొచ్చేసి టైం 11 అవుతుంది. ఈ 11 గంటలప్పుడు కూర్చున్నాను. ఇంకా 3 బ్లౌజులు కుట్టేలకల్లా మాక్సిమం అనేది 2 గంటలు కావచ్చు. టైం 2 అవుతుందో, 3 అవుతుందో. ఎందుకంత టైం అంటే మధ్యలో ఒకసారి మళ్ళీ లేవాల్సిందైతే ఉంటుందండి. ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టి లెవ్వాలి. 11 అయింది. గంట కల్లా ఒకటి కుట్టేసి లెవ్వాలి. లెగిసి మళ్ళీ వంట జేయాలి. ఇంత కూరో, అన్నమో ఏదో ఒకటి జేసి పాపకు మధ్యాహ్నానికి చేసుకుంటేనక సరిపోతుంది. ఆమె తినిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని మిషన్ కుట్టేసుకుంటే ఒక పని అవుతుంది. మిషన్ కుట్టేటోళ్ళంతా ఈజీ ఈజీ అంటారండి. చాలా కష్టమే. ఏ పనైనా కష్టం లేనిది లాభం లేకుండా ఏమీ ఉండదండి. పనైతే గనక చాలా కష్టము. చూడండి, ఇంకా మిషన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. మిషన్ కుట్టే ముందు మనము చాలా నీట్‌గా క్లీన్ అయితే గనక జేసి పెట్టుకోవాలండి. నేనైతే గనక బ్లౌజు కుడుతున్నాను. డిజైన్ అయితే గనక ఇది స్టార్ నెక్ కట్ వర్క్ వచ్చేసింది. నేను కట్ వర్క్ ఏం చేశానంటే ముందుగానే జాకెట్ మీద కట్ చేసి పెట్టేసానండి. ఇంకా తర్వాత అనేది కట్ చేసుకోనికి టైం కుదరదు కాదు గానీ, తొందరగా అయిపోవాలనేసి అయితే గనక ముందే కట్ చేసి పెట్టాను. ఇదొచ్చేసి స్టార్ నెక్‌కు ఒక అంటే కింది వైపు స్టార్ తిరుగుతుంది చూడండి. అక్కడ మాత్రమే అనేది కట్ వర్కు. తర్వాత మొత్తం నార్మల్‌గా స్టార్ నెక్ ఎలా వస్తుందో అలా అయితే గనక ఉంటుందండి. దీనికి క్యాన్వాస్ పెట్టి నేను ఐరన్ చేశాను. క్యాన్వాస్ ఎక్కువగా ఉంది గదండీ! ఈ ఎక్కువ క్లాత్ అనేది కట్ జేసుకోవాల్సిందైతే ఉంటుంది. మాక్సిమము ఇన్ని జాకెట్‌లే కుట్టాలనేది నేను టార్గెట్ అనేది పెట్టుకోనండి. చాలామంది అంటుంటారు రోజుకి 5 కుడుతున్నాము, 6 కుడుతున్నాము అనేసి. 5, 6 కుట్టొచ్చండి పండగ సీజన్‌లో. బట్టలు చాలా ఎక్కువగా కుట్టేటివి ఉన్నప్పుడు కుట్టొచ్చు. లేనప్పుడు గూడా అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు అనేసి నేను అనుకుంటున్నానండి. హ్మ్. నేనైతే అలాగనే అనుకుంటానండి. కష్టపడుతూ ఉంటే గనక ఎంతైనా మనకు మిగిలిందిలే, పెట్టిందిలే పోతూనే ఉంటుంది. ఒక చేత కష్టపడుతుంటే, ఒక చేత పోతా ఉంటుందండి. నా ఉద్దేశ్యం అయితే గనక అంతే. ఇప్పుడైతే గనక కట్ జేసేసాను. ఇదిగోనండి. ఇదైతే గనక కట్ జేశాను. ఈ బ్లౌజ్ ఉండి ఇంట్లో చాలా రోజులైపోయింది. తెలిసిన అక్కదే ఈ బ్లౌజు. వేరే ఎవరిదో అయితే గనక కాదు. తెలిసిన వాళ్ళదే గాబట్టి కొంచెం హెల్త్ బాగోలేదన్నట్టుగా నేను అలాగనే పెట్టేసుకున్నాను. హెల్త్ అంటూ ఏమీ లేదండి. మీకు ఒక వీడియోలో అయితే గనక చెప్పాను. నాకు కొంచెం పంటి సమస్య ఉంది అనేసి. దాని గురించి హాస్పిటల్‌కెళ్ళింటిని. ఎక్కువగా అయిపోతుంది అంటే గనక ఇంక చూపించుకుందామని నిర్ణయం తీసేసుకొని, డబ్బులు లేకున్నా ఒక 15,000 పెట్టి అయితే గనక చూపించుకున్నాను. మా ఆయన గూడా డబ్బులు లేవు అనేసి అన్నాడు. ఇంకా పర్లేదు. ఉండే కొద్దీ లేట్ అవుతుంది గదా అన్నట్టు అనిపిచ్చేసింది. నాకైతే నొప్పేం లేదండి. నొప్పి లేకున్నా గానీ చూపిచ్చుకున్నాను. ఇటు సైడ్ నాకు పళ్ళు అనేది బాలేవు. చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ ఉన్నది గానీ, చిన్నప్పుడు నాకు ఎవరికి జెప్పుకోవాలనో అర్థం గాలేదు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలాగే ఉంటారండి. ఎవరికి ఏం చెప్పుకోలేరు, చేసుకోలేరు. అందుకు అలాగే ఉండిపోయుంటిని. ఇంకా అవి పెరిగి, పెరిగి పెద్దగా అయిపోయాయి. దాన్ని పెద్దగంటే ఎత్తు పెరిగినట్టు గాదు. ఉన్న పళ్ళు పోయినాయి అని అర్థము. అది ఇంక దాన్ని అలాగే దానికి తోడు నాకు ఏమిటంటే ఇది నొప్పి వేయలేదండి. నొప్పి వేస్తే గనక ప్రాబ్లమ్ అబ్బా! నొప్పొస్తుంది హాస్పిటల్‌కెళ్ళాలి అనే ఆలోచన అనేది మనకుంటాది. నాకేమో నొప్పి రాలేదు. నొప్పి రాలేదనేసి అలాగే ఉండిపోయాను. నాకేందంటే పండు పుచ్చిపోయినది గానీ, అది బయటి పక్క పుచ్చిపోయింది గానీ, లోపల అంతా అనేది బాగుండిందాన నొప్పి అస్సలు రాలేదు అది ఎంత పుచ్చిపోయినా గానీ. అంటే తుత్తాగా ఈ చివరి వరకు అనేది ఇరిగిపోయినాది. ఇరిగిపోయింటే గనక దాన్ని
చుట్టాగా తీసేసి వేరేదనేది పెట్టేశారు. పెట్టేయడమేమో గానండి, నేను వారం రోజులు హాస్పిటల్‌కి తిరగలేక అల్లాడిపోయాను. వారం అంటే 4 రోజులకొకసారి అనేది రమ్మని జెప్పారు. వారమేందండి, నెల రోజులు, 20 నెల అనుకోండి దాదాపు అలా అయిపోయింది. ఇదే అండి. ఈరోజు మిషన్ కుడదామని మొత్తానికి బ్లౌజులు కట్ జేసి పెట్టుకున్నాను. టైం అయితే 11 అయింది. 11 గంటలప్పుడు ఇప్పుడు తిన్నాను. తిన్న తర్వాత నిద్రొస్తా ఉంది. చెమటలు పడతా ఉన్నాయి. మొన్నటి వరకేమో వర్షం బాగా పడింది. మళ్ళీ చెమటలు వాంచుకుంటా ఉన్నాయి ఈ ఎండలకు. మిషన్ అనేది అస్సలు మొఖం ఎక్కట్లేదు. పడుకొని నిద్రపోవాలా అనిపిస్తుంది. పని చేస్తూ మిషన్ డైలీ కుడుతున్నామనుకోండి, కుడుతూనే ఉంటాము. డైలీ కుట్టకుండా ఎప్పుడో ఒకసారి అంటే ఇప్పుడు హెల్త్ బాలేక కొన్ని రోజులు మానేసాం గదా! తర్వాత కుడుతున్నామనుకోండి మొఖం ఎక్కదు కుట్టడానికి. ఏం కుడతావు అన్నట్టు అనిపిస్తా ఉంటుంది. కానీ కుట్టాలి. అంతే గదండీ! ఏదైనా గాని కుట్టి చేసుకోవాలి. సరేనండి. నేను బ్లౌజులయితే ఇంక కుట్టేస్తాను. ఇది ఈరోజు వీడియో.